1923లో భారతదేశంలో ప్రసార భారతి మొదలైంది. 1927 జూలై 23న జరిగిన ఒక ఒప్పందం ప్రకారం ప్రైవేట్ ఇండియా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ ఐబీసీ 2 రేడియో స్టేషన్లని నిర్వహించడానికి అధికారం ఇచ్చింది. 1927 జూలై 23 బొంబాయి స్టేషన్, కోల్కతా స్టేషన్లు ప్రారంభించారు. 1927 ఆగస్టు 26న ప్రారంభమైంది. 1930 మార్చి 1న కంపెనీ పరిసమాప్తిలోకి వెళ్ళింది. ప్రభుత్వం ప్రసార మాధ్యమాల సదుపాయాలను స్వాధీనం చేసుకుంది. 1930 ఏప్రిల్ 1 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా ప్రాతిపదికన ఇండియా స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ప్రారంభించారు. 1936 జూన్ 28 ఆల్ ఇండియా రేడియోగా మారింది. ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియో. దీని ప్రధాన కార్యాలయం కొత్త ఢిల్లీలో ఉంది. భారత పార్లమెంట్ పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్లో ఉంది. ఆల్ ఇండియా రేడియో అధికారిక రేడియో ప్రసార సంస్థ అయిపోయింది. సో అన్ని భాషలలో వస్తుంటుంది. సో ప్రసార భారత్ చట్టం కూడా తీసుకొచ్చారు. అది ఏకగ్రీవంగా ఇదైంది. తర్వాత 1990లో సెప్టెంబర్ 12న రాష్ట్రపతి అంగీకారం పొందింది. చివరికి 1997లో అమలు చేయబడింది దానికి సంబంధించినటువంటి ప్రసార భారతి బిల్లుకు సంబంధించి. సో అభివృద్ధిలో ప్రసార భారతి లేకపోతే ప్రసార వ్యవస్థలో చాలా కీలకమైన పాత్ర. ప్రజలకి ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి? ప్రసార భారతి చట్టం 90 పేర్కొన్న ప్రసార భారతి కార్పొరేషన్ సంబంధించిన ప్రధాన లక్ష్యాలు దేశ ఐక్యతను, సమగ్రతను, రాజ్యాంగం ప్రతిపాదించిన నిల్వలను నిలబెట్టడం, జాతీయ లేదా అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై స్వేచ్ఛగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా వివరించడం, అది పౌరులకు తెలియజేయడం, పౌరుడి హక్కును పరిరక్షించడం, దాని సొంత అభిప్రాయాన్ని లేదా భావజాలాన్ని సమర్థించకుండా విరుద్ధమైన అభిప్రాయాలతో సరసమైన సమతుల్యమైన సమాచారాన్ని అందించడం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, అక్షరాస్యత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో, విద్య, వైద్య, ఉపాధి రంగాలు, మహిళా సమస్యలు, బాలల సమస్యలు, సమాజం, పిల్లలు, వృద్ధుల సమస్యలు, బలహీన వర్గాల సమస్యలు, అట్టడుగు వర్గాల సమస్యలు, ఇట్లా అన్ని రంగాల సమస్యలు, రైతులు, కూలీలు, యువత, మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ సంబంధించిన అంశాలు కవర్ చేయటం, న్యాయానికి సంబంధించిన అంశాలు, శ్రామిక వర్గాలు, మైనారిటీలు, గిరిజన కులాలు, పరిశోధన వాటిని ప్రోత్సహించడం, ఆ విధంగా ఇది చేయటం ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. ఆ విధంగా ఈ ప్రసార భారతి నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో ప్రసార భారతి చట్టం ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉండే జరిగి తీరాలి. 6 ఆకాశవాణి కేంద్రాలు, దాని తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు కలకత్తా, ఢిల్లీ, ముంబై, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లిలో ఉన్నాయి. ఇప్పుడు 215 ఆకాశవాణి కేంద్రాలని 337 ప్రసార కేంద్రాలతో 99.13% ప్రజలకు ప్రస్తుత సమాచారం అందిస్తుంది. ఈ విద్యా విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తున్నారు. దూరదర్శన్ ఇండియా, దూరదర్శన్ అంతర్జాతీయ ఛానల్ డిడి ఇండియా 37 దేశాలు అందుబాటులో ఉంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో హాట్స్టార్, ఐటీవీ ప్లాట్ఫారంలో కూడా పనిచేస్తూ ఉంది. న్యూస్, ఆల్ ఇండియా రేడియో యాప్, ఇట్లా అనేక రకాలుగా ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ముందుకెళ్తుంది. సో డిటిహెచ్ అంటే అటు దూరదర్శనం, ఇటు ఆల్ ఇండియా రేడియో కలిసి ఈ దేశ అభివృద్ధికి బాటలు వేస్తూ ఉన్నాయి. ఇంకా ఇతర మీడియాలు కూడా బాటలు వేస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. సో ఛానల్తో సహా 116 టీవీ ఛానల్ దేశంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే రికగ్నైజ్డ్కి సంబంధించి 2020-21లో 700 కోట్లకు పైగా ఆదాయాన్ని అందించింది ప్రసార భారతి న్యూస్. ఇవన్నీ. సో ఇప్పుడు టెలిగ్రాము, ఛానల్, ట్విట్టర్ హ్యాండిల్, ఇంకా అనేక రకాల సోషల్ మీడియాలు కూడా అందుబాటులోకి వచ్చినాయి. సరే ఏది ఏమైనా ఆల్ ఇండియా రేడియో సేవలు దేశవ్యాప్తంగా 420 స్టేషన్లు కలిగి దేశ విస్తీర్ణం దాదాపు 92% మంది జనాభాకి 99.19% చేరుకుంది. 23 భాషలు, 199 మాండలికాలు ఇవన్నీ ప్రసారం చేస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా దేశాభివృద్ధిలో సమాచారాన్ని చేరవేయడంలో, దేశానికి సంబంధించిన ఇప్పుడు దాకా చెప్పిన అంశాలు చర్చించడంలో ఇవన్నీ ముందున్నాయని తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.